ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీస్ బై ఎలక్షన్ ని మీరు ఎలా చూడబోతున్నారు? అక్కడున్న ప్రస్తుత ఇంకొక 4 రోజులు అయితే 11వ తారీఖు ఎలక్షనే. సో కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశం ఉందా? టీఆర్ఎస్ ఉందా? అసలు ఈ బై ఎలక్షన్స్ కి ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ బీసీ ఇష్యూస్ కి సంబంధం అంటే ఈ ఇంపాక్ట్ ఏమన్నా జూబ్లీస్ ఎలక్షన్ మీద ఉండబోతుందా? మీ విశ్లేషణ ఏంటి? జూబ్లీస్ బై ఎలక్షన్ లా తెలంగాణలో ఒక ఉప్పెనలాగా ఎగిసిపడుతున్నది బీసీ ఉద్యమం. కానీ అక్కడ ఏమున్నదా అంటే బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ పెట్టిర్రు, బీజేపీ వాళ్ళు పెట్టిర్రు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిర్రు. కాంగ్రెస్ వాళ్ళు ఒక నవీన్ యాదవ్ అని ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చారు. కానీ బీసీ స్లోగాన్ అనేది పోవాలని ఓటర్స్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అంటే, పడుకున్న కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ ను మళ్ళా గెలిపిస్తే నా అంత మొనగాడు లేడంటాడు. 10 లక్షల కోట్లు దోసుకున్నాడు ప్రపంచ దేశాల్లో దాచుకున్న కేసీఆర్ కి ఏద్దామా? బాగలేదు. మరి ఎవరికి వేయాలి? బీజేపీ కదా. బీజేపీ అంటే అక్కడ క్యాండిడేటే అసమర్థుడు క్యాండిడేట్. బీజేపీ క్యాండిడేట్ ఎవరు తెలియదు. కిషన్ రెడ్డి పరిపాలన పరిస్థితి బాగలేదు. బీజేపీ మొత్తం సర్వనాశనం అయ్యేది కిషన్ రెడ్డి తోట అనేది తెలంగాణ బీజేపీ వాళ్ళకి అందరికి తెలుసు. కాంగ్రెస్ క్యాండిడేట్ ఎట్టున్నాడా అంటే, కాంగ్రెస్ క్యాండిడేట్ సమర్థుడైన క్యాండిడేట్ బీసీకి యాదవ్కి ఇచ్చాడు. కానీ అక్కడ బీసీ స్లోగన్ పోవాలని నేను బీసీ సోదరులకు ఏం చెప్తున్నా అంటే, జూబ్లీ ఎన్నికలలో ఒకటే తెలంగాణలో గత 20 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయిన బీసీ ఉద్యమం ఇప్పుడు ఉవ్వెత్తున లేచింది. కాబట్టి బీసీ ఓటర్స్ ఒక్కటే ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఏం సుఖమైందేం కాదు, బీజేపీ ఏం సుఖమైంది కాదు, టీఆర్ఎస్ వాడు ఎవరు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవులు బీసీలకు ఇయ్యలే. ఇవాళ బీసీ ఉద్యమం ప్రజలకెంచి వచ్చింది, గ్రామాలకెంచి వచ్చింది బీసీ ఉద్యమం. బీసీ ఓటర్స్ ఒకటే చెప్తున్నా, మీరు నవీన్ యాదవ్ అంటే బీసీలు ఇంకా చాలా మంది నిలబడరు అక్కడ. 500 ఓట్లు, 150 ఓట్లు, 200 ఓట్లు పడేటోళ్ళు కూడా బీసీ ఎమ్మెల్యే వాళ్ళని మేము కౌంటింగ్ చేస్తలేం. నవీన్ యాదవ్ అనే ఒక క్యాండిడేట్ ని ఎందుకు గెలిపించాలంటే, ఆ నవీన్ యాదవ్ను మనం గెలిపించుకుంటే బీసీల ఉద్యమం అనేది ముందుకు పోతుంది. ఇది నేను రేవంత్ రెడ్డికి ఓటేయమంటలేను, ఏ పార్టీ సుఖమైన కాదు, మన బీసీ బిడ్డ నవీన్ యాదవ్కు ఓట్లు వేయాలని చెప్పేసి జూబ్లీస్ లో ఉన్నటువంటి ఓటర్స్ ని కోరుతున్నా. ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ యోధులకు ఒక జీవనాధారం, ఒక అమృతం పోసినట్టు అవుతుంది. తెలంగాణలో బీసీ ఉద్యమం రాబోయే బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే నవీన్ యాదవ్ ని గెలిపియాలి. బీసీ స్లోగన్ రావాలి జూబ్లీస్ లా. అలాంటి స్లోగన్ ఓటర్స్ గుర్తించాలి. నేను ఓటర్స్ కు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మన బీసీ బిడ్డని గెలిపించకపోతే బీసీ వాదం అనేది మరుగున వాడి కాంగ్రెస్ గెలిస్తే నేను కాదు, కాంగ్రెస్ లేదక్కడ, బీసీ బిడ్డని గెలిపియాలని చెప్పేసి నేను కోరుతున్నా. అది నవీన్ యాదవ్ని గెలిపిస్తేనే వస్తుంది. అక్కడి నుంచి ఎక్కడ బై ఎలక్షన్లు ఇంకా 10 ఉన్నాయి అసెంబ్లీలు. రేపు పొద్దుగాల పార్టీ మారిన వాళ్ళందరినీ కూడా గవర్నర్ రద్దు చేసింది అనుకో, బై ఎలక్షన్లు వస్తుంది. ఎక్కడ బై ఎలక్షన్ వచ్చినా బీసీ సోదరులకు ఒకటి చెప్తున్నా, ఓ బీసీ నాయకులారా, ఎవరు బీసీ బిడ్డ ఎలిజిబుల్ ఉండో వాళ్ళని మనం గెలిపించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి, దానికోసము మనమందరము జూబ్లీ ఎన్నికల్లో మనం మెసేజ్ పాస్ చేస్తున్నాం. ఇవాళ ఉప్పల్ల విధాత టీవీ ఛానల్ నుంచి మేము ఒకటే చెప్తున్నాం, ఇది చాలా పవర్ఫుల్ సబ్జెక్టు. బీసీ స్లోగన్ పోవాలి. నాకు నవీన్ యాదవ్ వచ్చి ఫోన్ చేయలే, కానీ నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, సర్దార్ పాపన సినిమా హీరోగా చెప్తున్నా, బీసీలారా మన బీసీ బిడ్డని గెలిపించుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నా. సరే, ఇప్పుడు బీసీల గురించి తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవంగా చూసుకున్నట్టయితే ఇది బీసీలది కానీ ఓబీసీలది కానీ ఇది ఆల్ ఇండియాకు సంబంధించిన విషయం. సో యాజ్ ఏ బీసీ లీడర్ గా, యాజ్ ఎ సర్దార్ పాపారాయుడు టీం మొత్తం మీరు అసలు ఈ ప్రణాళిక ఏంటి? బీసీల ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటారు? మీ కార్యాచరణ ఏంటి? మీరు కోరుకునే మీ దిశా నిర్దేశం ఏంటి? మేము ఈరోజు విధాత ఛానల్కి వచ్చి ఉప్పల్లో మేము చర్చించుకున్నది చాలా మేధావులతోటి మేము ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నాం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నంటే, 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలని ఎవరు చెప్పలే. మనం 56% 42 ఎందుకు అడుగుతున్నాం? మనం 56 ఉన్నాక 42 ఎందుకు అడగాలి? దానికి పార్లమెంట్లో బిల్లు కావాలంటారు. మేము ఒకటే చెప్తున్నాం, అసెంబ్లీ పార్లమెంట్ రిజర్వేషన్ కావాలి భారతదేశంలో. మనకు ఈ అసెంబ్లీ పార్లమెంట్ రిజర్వేషన్ కోసం మేము 2006లో ఇందిరా పార్క్ దగ్గర 10,000 మందితో నిరాదీక్ష చేసినాం. ఆ రోజు చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. ఇప్పుడున్న బీసీ మూవ్మెంట్ ఎట్లయిందంటే,
ఇంటలెక్చువల్ మేధావులు ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయ్యారా అనే భారతదేశంలో? వాల్ పోస్టర్లు అతికిన కార్యకర్తనే ముఖ్యమంత్రి అయ్యిండు. వాల్ పోస్టర్లు ఎవరైతే అతికేసిర్రో గాలే ముఖ్యమంత్రులు అయ్యారు, సెంట్రల్ మినిస్టర్ అయ్యిండ్రు. ఛాయ్ అమ్మిన ఒక మామూలు వ్యక్తి ప్రధానమంత్రి అయ్యిండు. అంటే ఇంటెలెక్చువల్తో రాజ్యం రాదు, వాళ్ళు సలహాలు ఇవ్వాలి. నేనేమంటున్నా, బీసీలలో సోకాల్డ్ లీడర్స్ ఒక 100 మంది ఉన్నారు తెలంగాణలో. భారతదేశంలో 1000 మంది ఉన్నారు. తెలంగాణలో ఫస్ట్ మన ముఖ్యమంత్రి చేయాలంటే వీళ్ళందరూ ఒక వేదిక మీదకి రావాలి. రేపు మళ్ళా 10 మంది ఎమ్మెల్యేల మీద కూడా అసమ్మతి వచ్చి గవర్నర్ దగ్గర రిజెక్ట్ అయ్యారనుకో, ఎన్నికలు ఉంటాయి. ఈ 100 మందిలా ఒక బస్సు యాత్ర ఇవ్వాలి, అందరు కలుసుకోవాలి, ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ గెలిపియాలి. ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు ఉందాయా, మరి ఇంటెలెక్చువల్ ఇన్ని మీటింగ్లు పెడుతున్నా ఆడిపోయి మా నవీన్ యాదవ్ని ఎందుకు గెలిపించే ప్రయత్నం చేస్తలేరో నేను అడుగుతున్నా. ఎన్నికల గెలిపించుకుంటేనే కదా రాజ్యం వచ్చేది. ఆ బీసీ స్లోగనే అక్కడ వస్తలేదు. రాబోయే రోజులలో కూడా నేను తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నా అంటే, బీసీ లీడర్లకు ఒక వేదిక మీదకి వద్దాం, ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ పోయి గెలిపిద్దాం. అదే బీసీ నాదం. అది ఇవాళ తెలంగాణలో పుట్టిందో అంటే 29 రాష్ట్రాలకు రాబోయే రోజుల్లో 5 ఏళ్లలో పోతుంది, 10 ఏళ్లలో పోతుంది. ఇది నా ఆలోచన.